ప్రైజ్ ద లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. టుడే ఇస్ గాడ్స్ వర్డ్. దేవుడు ఈరోజు ఆయన జ్ఞానం గురించి మనతో ఒక మాటను మాట్లాడుచున్నాం. సామెతల్లో ప్రతిరోజు ఈ రోజు నుంచి ఒక అధ్యాయం చదివినట్లయితే ప్రతిరోజు సామెతలు సొలొమోను రాశాడు. సొలొమోను మొదట దేవుడు అడిగినప్పుడు, "నీకేం కావాలని?" అడిగినప్పుడు దేవుడు సొలొమోను "నాకు జ్ఞానము కావాలి నీ ప్రజలను పరిపాలించడానికి" అన్నప్పుడు దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానంతో పాటు సమృద్ధిని, ఆశీర్వాదము అన్నీ మనకు సమకూర్చాడు. కాబట్టి ప్రతిరోజు మనం జ్ఞానము, ఈ సంపదంతా ఇచ్చి జ్ఞానము సంపాదించుకో అంటే, మనము ఆయన వాక్యంలో నుంచి జ్ఞానము ఎప్పుడైతే పొందుకుంటామో, అప్పుడు సమస్తము మనకు క్లియర్‌గా కనిపించి, ఏ పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రతి సమస్యలో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ నుండి సొల్యూషన్ ఏ విధంగా రావాలి, ఏ విధంగా మనము దానిలో నుంచి బయటికి రావాలనే ప్రతి ఒక్క జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇది మొదలుకొని మనం దాన్ని వెండిని వెతికినట్టు, బంగారం వెతికినట్టు వెతికినట్లయితే జ్ఞానం కొరకు దేవుడు మనకి ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వారు దేవుణ్ణి అడగాలని యాకోబు రాశాడు. యాకోబు గ్రంథంలో రాయబడింది. యాకోబు ఒక మాటల్లోను రాశాడు. కాబట్టి మనం గూడా ఎవరైతే జ్ఞానం కొదుగా ఉందో దేవునికి ప్రతిరోజు జ్ఞానం అడిగినట్లయితే దేవుడు మనల్ని జ్ఞానంతో నింపి సమృద్ధిలోకి నడిపించి ప్రతి సమస్యకు ఒక జ్ఞానము మూలం. ఏదైనా సరే, ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అది జ్ఞానమునకు ఏదైనా ప్రాబ్లమ్ వాటెవర్ ద ప్రాబ్లమ్ ఈస్ ఏ విజ్డమ్ ప్రాబ్లమ్. విజ్డమ్ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మనము ఆ యొక్క విజ్డమ్‌తో ఆ ప్రాబ్లమ్‌ని సొల్యూషన్‌గా మార్చగలుగుతాం. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.